మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తాను పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం మొత్తం మనతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే మరో జన్మకి మంచి పునాది అవుతుంది. శ్మశానం అంటుంది, ఒరేయ్ మూర్ఖుడా, ఎందుకింత స్వార్థం, ఎందుకింత మోసం, ఎందుకింత ప్రేమ, ఎందుకింత కోపం, ఎందుకింత డబ్బు? నీకు నాకు మధ్య దూరం మరణం మాత్రమే, మర్చిపోకు. మనకు ఎన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నా మన బాధలను సంతోషాలను పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితుడితో పంచుకోవటంలో ఉన్న ఆనందమే వేరు. కాలం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవారు. ఇప్పుడు ఒక మంచి చేస్తే 100 మంది శత్రువులు అవుతున్నారు. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించడం లేదని బాధపడొద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవంతునికి వదిలేయి.